నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లిలోని పాత సెంటర్ నుండి సుభాష్ చంద్రబోస్ సెంటర్ వరకు హిందూ ముస్లింలు, కాంగ్రెస్ కార్యకర్తలు మానవతావాదులతో కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చి మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. హిందూ ముస్లిం అందరూ బాయ్ బాయ్ అంటూ ఉగ్రవాదులను ఉరితీయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్య మాట్లాడుతూ కులాలు మతాలు అనే తేడా లేకుండా మానవత్వం అందరం కలిసి ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టామని, మన దేశాన్ని నాశనం చేయడానికి మన దేశంలో ఉన్న హిందూ ముస్లింల సోదరభావం సహించలేకనే ఈ దుశ్చర్యకు ఉగ్రవాదులు పాల్పడ్డారని, అలానే లష్కరే తోయిబా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముందుగానే మన భారతదేశానికి హెచ్చరికలు పంపారు. ఆయన ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు చొరబడ్డారంటే మన భద్రతా బలగాల వైఫల్యం ఏమైనా ఉందా? అంతా పటిష్ట భద్రతా బలగాలు ఉన్న ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారనే దానిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రకృతి చూడాలని కాశ్మీర్ వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ఈ కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసి ఉరితీయాలని, ఎలాంటి అల్లర్లు జరగకుండా హిందూ ముస్లింలు సోదర భావంతో ఉండాలని కోరుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామండి. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదం ఖండించండి. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించండి. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఉగ్రవాదం 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 ఖండించండి. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించండి. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని హిందూ ముస్లిం हम सब भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई, हम सब भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई, हम सब ఉగ్రవాదులు పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించండి. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని हिंदू मुस्लिम क्रिश्चियन भाई भाई हिंदू अरे कैंडल्स अगर बैठे नम्मेली వెళ్ళమ్మ క్యాండిల్ అక్కడ. ఈరోజు మన కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో మొన్న జరిగిన ఉగ్రవాద దాడి నిరసన సందర్భంగా
మనకు వేలాదిగా తరలి వచ్చి నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్న సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇక్కడ కులాలు మతాలు కాదండి, వయసు స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. అందరూ కూడా మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఇవాళ ఆ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించడానికి మాకు మద్దతు పలుకుతూ ఈరోజు తరలి వచ్చి నిరసన తెలియజేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనం చూస్తున్నాం ఈ ఉగ్రవాద దాడులు అనేవి కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఈరోజు రెచ్చిపోయి అమాయకులని అక్కడ హిందువులనే కాదు ఒక ముస్లిం కూడా హిందువులను కాపాడుతూ మరణించారు. అంటే వారికి మన దేశాన్ని నాశనం చేయడానికి మన దేశంలో ఉన్న మరి ఈ సౌభ్రాతృత్వము సోదరతత్వము తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేతనము పచ్చగా ఉంటే వాళ్ళు సహించలేక ఏదో విధంగా వాళ్ళు మనల్ని విడగొట్టి వాళ్ళు మనల్ని నాశనం చేయాలి మన దేశాన్ని అనే కుట్రతోటి ఇవాళ చేసిన ప్రయత్నం ఇది. కనుక మనమందరం కూడా వాళ్ళకి సంఘీభావంగా ఉండి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకూడదని ముక్తఖండంతో ఖండిస్తూ ఉగ్రవాదుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే ఉరిదీయాలని, పైగా మరి గత వారమే లష్కర్-e-తోయిబా వాళ్ళు కానీ మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ ఎంతో ప్రసంగాలు చేశారు, మన భారతదేశానికి హెచ్చరికలు పంపించారు. అయినా కూడా మనం ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అంత జ్వరపడ్డారు అంటే మన భద్రతా వ్యవస్థలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? అంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండగా ఉగ్రవాదులు ఎలా జ్వరపడ్డారు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. 15 నిమిషాలు అక్కడ మా దారుణకాండ జరుగుతూ ఉంటే మరి ఒక్కరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళు వచ్చేటప్పటికి 27 మంది సుమారుగా మరణించారు. ఎంతోమంది ఎంతో ఆశతోటి మరి కాశ్మీర్ ఇప్పుడు పూర్తి సురక్షితంగా ఉంది అని ప్రకృతిని చూడాలి, పరవశించిపోవాలి, ఆ పర్యటనని వాళ్ళ జీవితంలో మరుపురాని మధుర క్షణాలుగా మలుచుకోవాలని వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాణాలని మరి బలిదానం చేయడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మరి మన కోవిడ్ తర్వాత గత 3-4 సంవత్సరాల నుంచి కూడా 1,80,000 ఉద్యోగాలని సైన్యంలో భర్తీ చేయలేదని మన మాజీ సైనికాధికారి ఒకరు ఇవాళ చెప్పడం జరిగింది. ఇవాళ అదే సైనికులు కనుక ఉండుంటే ఇంకా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండి ఇది జరగకపోయి ఉండేది కదా. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని కోరుకుంటూ వెంటనే ఉగ్రవాదులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ఉరిదీయాలి, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు ఇలాంటివి ఏమీ లేదు. అక్కడ పోయింది మనుషుల ప్రాణాలు. మానవత్వంతో ఆలోచించి మత విద్వేషాల జోలికి పోకుండా అందరూ భారతీయులందరూ ఒకటే అన్న నినాదంతో ముందుకుండి ఆ కుటుంబాలందరికీ కూడా మనం సంఘీభావం ప్రకటించి మరి ఇంకా ఎక్కడ కూడా ఇటువంటి అల్లర్లు జరగకుండా ఉగ్రవాదం పెంచనిల్లకుండా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళకి బాధ్యతలకు అండగా ఉంటాము. మేము కూడా వారికి సహకారం అందిస్తాము అన్ని విధాలుగా అని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఎంత దూరమైనా మేము అండగా ఉండి పోరాటాలు చేస్తామని అందరికీ మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం అణచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం.